శబరిమల కొండ కిక్కిరిసిపోతోంది. అయ్యప్ప స్వాములు పోటెత్తుతున్నారు. గతంలో ఎన్నడూ లేనంత రద్దీ కనిపిస్తోంది. మండల పూజలకు ముందే అనూహ్యంగా రద్దీ పెరిగింది. శబరిమల సన్నిధానంలో సరైన వసతులు లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో శబరిమల వెళ్లే యాత్రికులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గురుస్వాములు ఏమంటున్నారు? మహబూబాబాద్ నుంచి మా ప్రతినిధి మధు అందిస్తారు. ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం మొత్తం శబరిమల కొండ మొత్తం అయ్యప్ప స్వామి భక్తులు మొత్తం కిటకిలాడుతుంది. ముఖ్యంగా అంటే సంబంధించిన భక్తుల అంటే మండల పూజకు ముందే ఈ భక్తులను ఇరుములు కట్టుకొని శబరిమల కొండ బయలుదేరడంతో అక్కడ ఉన్నటువంటి స్వాములతో అక్కడ ప్లేస్ లేకుండా అక్కడ ఉన్నటువంటి కనీసం అక్కడ దర్శన భాగ్యం లేకుండా కూడా స్వాములు వెనుదిత్త పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మహబూబ్ జిల్లాలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి మందిరంలో ఉన్నాం. మనం ఉన్న తత్వమసి ఆలయంలో ఉన్నాము. ఈ ఆలయంలో కూడా అంటే మహబూబ్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే భక్తులు సుమారు 5 నుంచి సుమారు 10,000 మంది అయ్యప్ప స్వామి భక్తులు ఈ మాలదాన్ని ధరించారు. అది ఇప్పటి నుంచి కూడా అంటే మహబాలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయాలు కూడా ఇప్పటి నుంచి ఇరుములు మొత్తం ముమ్మరంగా స్టార్ట్ అయ్యాయి. అందరూ కూడా ఇరుముడు ధరించి స్వామివారి కొండకు వెళుతున్నారు. గతంలో ఒక మండల పూజ ఎప్పుడైనా సరే నవంబరు 16 నుంచి డిసెంబర్ 27 వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలు ఎప్పుడైనా జరుగుతాయి. కానీ అంత పెద్దగా మేము కూడా చాలాసార్లు ఇరుముడు కట్టి అందరినీ కూడా మేము కూడా వెళ్ళడం జరుగుతుంది. భక్తులను కూడా పంపించడం జరుగుతుంది. నేను కూడా రీసెంట్లీగా 2 డేస్ క్రితం వెళ్ళి వచ్చాను. అక్కడ ఉండబడే చూస్తే కూడా నేను కూడా గత 33 సంవత్సరాలుగా మాలాధారణ ధరిస్తున్నాను. ఆ 33 సంవత్సర ప్రాంతాలు కూడా ఎన్నడూ కూడా ఈ మండల పూజ ప్రాంతంలో ఇలాంటి యొక్క భక్తులు ఇంత రద్దీగా ఉన్నాయి ఎన్నడూ కూడా నేను శబరిమల ప్రాంతాల్లో చూడలేదు. చూసి ఎరగను కూడా ఇవాళ మొదటిసారి అలా చూడడం. ఎందుకంటే నేను చూసినప్పుడు కూడా ఇవాళ పోయే భక్తులకు ఒక్కటే సూచన ఇవ్వదలుచుకున్నాను. నేను ఏంటంటే వెళ్ళేళ్ళందరూ కూడా చిన్న మణికంఠలు ఉంటారు, కుచ్చుమాతలు ఉంటారు, వృద్ధాప్యంలో ఉన్నారు, ఏజ్ బాధ ఉన్నారు, ఎంగున్నారు. అందరూ కూడా కొద్దిగా అందరూ కూడా కలిసిగా ఒక్కటే ఉండి ఒక దగ్గర ఉండి వెళ్ళి ఎక్కడెక్కడ మన పంబా నది నుంచి ప్రాంతం నుంచే ఒక లైన్ క్యూ స్టార్ట్ అవుతుంది. పంబా నది నుంచి స్టార్ట్ అయ్యి కనిమూల మహాగణపతి నుండి నీలిమలై మళ్ళీ శబరిపీఠం శరుంగుత్తి నుంచి కూడా ఈ లైన్ చిన్నగా వదులుతూ ఉంటూ మినిమం 14 గంటల నుంచి 15 గంటల సమయం మనకు పడుతుంది అక్కడ స్వామివారి దర్శనార్థం. కాబట్టి అందరూ కూడా సగు జాగ్రత్తలు అంటే వాళ్ళకు కూడా ఆ పిల్లలకు కూడా కావలసిన వస్తువులు ఆహార పదార్థాలు కూడా తీసుకొని మంచిగా వేగంగా ఉండే ఏ కావాలో ఉండే వాటర్ కూడా తీసుకొని తగు జాగ్రత్తలు ఇరుముడు ధరించి మహబూబాబాద్ పట్టణంలో జిల్లా నుంచే కాదు మహబూబాబాద్ పట్టణంలో మన అయ్యప్ప స్వామి దేవస్థానంలో నుండి వెళ్తున్న భక్తులందరూ కూడా తగు జాగ్రత్తలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నాయి. ఎందుకంటే అక్కడ చూస్తాను ఆల్రెడీ నేను మొన్ననే 2 రోజుల క్రితమే శబరిమల స్వామి దర్శనం చూసుకొని వచ్చాను. కాబట్టి నాకు తెలిసిన విషయాలు మాత్రం అందరూ తగు జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలని, ఎవరికైనా ఏదైనా ఇబ్బంది జరిగిన వెంటనే కూడా అంబులెన్స్లు వస్తున్నాయి. వెంటనే వారికి చికిత్స నిమిత్తం ఏది కావాలన్నా వాటర్ కావాలన్నా ఏదైనా కావాలన్నా ఎవరైనా చిన్నపిల్లలు ఏదైనా ఉన్నా అప్పుడప్పుడు ట్రావెల్ కూడా వాళ్ళకు ఉన్న దేవస్థానం ఉన్న సిబ్బందే కావచ్చు, అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కూడా సహకారాలు చాలా బాగున్నాయి. ఆన్లైన్ చేసుకున్నప్పుడు ఆధార్ కార్డును ఆన్లైన్ కార్డు పట్టుకొని పోతున్నాం. ఆన్లైన్ లేకున్న వాళ్ళు కూడా ఆధార్ కార్డు పట్టుకొని పోవచ్చు. ఎక్కడైనా సరే ఎవరైనా తప్పిపోయినా సరే కనిపూల గణపతి కాడ కూడా శబరిపీఠం కాడ చెరుంగుత్తి దగ్గర ప్రతి దగ్గర కూడా ఇప్పుడు అనౌన్స్మెంట్ పెట్టారు ఒకటి. అక్కడికి పోయి ఎవరైనా తప్పిపోయిన చిన్నపిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, మన కుటీరం నుంచి మనం అందరం కూడా యాత్ర చేపట్టిన గురుస్వామి ఒక్కడ ఉండి శిశుబృందం ఒక్కడ ఉండి కొంతమంది కన్యస్వాములు ఇరుముడికి వేసుకొని గురుస్వామి దించాలి అనే ఆలోచన కూడా వాళ్ళందరూ కొంత కొంత వెనక్కి గురవుతున్నారు. అలాంటి వాళ్ళకు అందరికి ప్రతి దగ్గర కూడా అనౌన్స్మెంట్ ఏర్పాటు చేశారు. ఆ అనౌన్స్మెంట్ ప్రకారం పోతే తప్పనిసరిగా మీకు ఉండబడే బృందాన్ని మీరు కలుసుకోవచ్చని మరొక సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఒక సెంటిమెంట్ దగ్గర ఉన్న దగ్గర ఏర్పాటు చేసుకున్న అందరూ దగ్గర కలుసుకోవచ్చు. ఏదేమైనా అందరూ కలుసుకొని అంటే హ్యాపీగా పోయి భగవంతుని దర్శనం చేసుకుని రావాలని గురుస్వామి గద్దెరావు గారు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఇవాళ వీరంతా బిగ్ టీవీ మహబూబాబాద్.